ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం ఒక సంవత్సరం తర్వాత ఒక భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిందండి. ఈ జిల్లా కోర్టులో దాదాపు 479 పోస్టులకైతే భర్తీ చేయడం జరిగింది. అందులో ఈ సబార్డినేట్ పోస్టులు దాదాపు 75 ఉన్నాయండి. మీరు దీనికి సంబంధించిన లింకు మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. అప్లికేషన్కి ఈ అప్లికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఈ నెల జనవరి 2కి విడుదలైందండి. అలాగే ఈ నెల 8 నుంచి మనకు అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయండి. మీరు తప్పకుండా అప్లై చేసుకోండి అర్హులైన వాళ్ళు. ఇంకా డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను, కరెక్ట్గా వినండి, స్కిప్ చేయకండి. ఇక్కడ ఈ నెల 31st వరకు లాస్ట్ అప్డేట్ ఉందండి అప్లికేషన్ చేసుకోవడానికి. అలాగే హాల్ టికెట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారో ఇంకా డేట్ అనేది మెన్షన్ చేయలేదండి. ఇంకా మనకి ఎగ్జామినేషన్ అనేది OMR బేస్లో ఉంటుందండి. మనకి ఇంతకు ముందు గ్రూప్ 3 గ్రూప్ 4 ఎలా రాసామో అలాగే ఏప్రిల్లో ఉంటుందని మనకి కరెక్ట్గా మంత్ అయితే మెన్షన్ చేశారు. మనకి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మస్ట్గా క్యాండిడేట్ అనేది ఒక 7th క్లాస్ పాస్ అయి ఉండాలండి. అలాగే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అర్హులండి. అంతేగాని 10th తర్వాత ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ అండ్ PhD వీళ్ళంతా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళు ఎవరు అర్హులు కారండి, నాట్ ఎలిజిబుల్ అండి. ఈ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు లేదా 10th ఫెయిల్ అయిన వాళ్ళైనా సరే 10th క్లాస్ 7th క్లాస్ నుంచి అర్హులండి. అండ్ అలా వీళ్ళకి ప్రొఫెషనల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా ఇందులో వీళ్ళు ప్రొఫెషనల్గా స్కిల్స్ ఉంటే కొన్ని కుకీస్కి సంబంధించినవి, పెయింటింగ్కి సంబంధించినవి అప్లికేషన్స్ పెట్టుకొని మనం దరఖాస్తు చేసుకోవచ్చండి. ఏజ్ విషయానికి వస్తే బాగానే ఇచ్చాడండి. ఇప్పుడు మినిమం 18+ అయి ఉండాలి, అదందరికీ తెలిసిన విషయమే. అలాగే 34 years అని మినిమం ఏజ్ లిమిట్ ఇచ్చాడండి. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడండి. SC ST BCలకి ఒక 5 years ఇచ్చాడండి. PWD వాళ్ళకి 10 years ఇచ్చారండి. సో దాదాపు 39 years SC ST BCలకి అండ్ PWD వాళ్ళకి ఒక 44 years వరకు ఇచ్చారండి. ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే, అంటే మీరు అప్పర్ క్యాండిడేట్ అయి ఉన్న వాళ్ళైతే, ఒకవేళ మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు అయి ఉంటే, మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు తప్పకుండా 10th పాస్ అయిన వాళ్ళు ఉంటారు, మంచి ఎడ్యుకేషన్ అయి ఉంటారు, కానీ వాళ్ళకి చదువుకోవడానికి వీలు లేని వాళ్ళు ఉంటారు. సో మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వారు అవుతారు. వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకునే విధానాన్ని చెప్పండి. ఈ ఎగ్జామ్ ఎంత ఈజీగా ఉంటుందంటే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ OMR బేస్లో ఎగ్జామ్ నడుస్తుందండి. అండ్ సేమ్ ఆబ్జెక్ట్ మోడల్. ఇంకోటి ఏంటంటే ఈ ఎగ్జామ్ అనేది ఓన్లీ 45 marks తోటి మనకి ఎగ్జామినేషన్ జరుగుతుంది. ప్లస్ మనకు ఒక 5 marks మాత్రమే ఇంటర్వ్యూకి ఉంటాయి. ఇంటర్వ్యూలో ఏముంటుందండి, ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అందులో ఏవి కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది అది చూసుకుంటారు. ఈ 45 marksకి మ్యాక్సిమం ఒక 60 minutes టైం ఇస్తున్నారండి. ఈ 60 minutes టైంలో ఓన్లీ జనరల్ నాలెడ్జ్కి మాత్రమే, అంటే 10th క్లాస్ బేసిక్గా 10th క్లాస్ వరకు మనం ఏం చదువుకున్నామో దానికి సంబంధించిన వాళ్ళు, అంటే 10th బేస్ సంబంధించిన సబ్జెక్ట్కి సంబంధించిన మా క్వశ్చన్స్ మాత్రమే జనరల్ నాలెడ్జ్గా అడుగుతారండి. సో చాలా ఈజీగా ఉంటుంది ఎగ్జామ్ అనేది రాయడానికి. ఒక 60 minutes టైం ఇచ్చాడు, అంటే దాదాపు గంట టైం ఇచ్చారండి. ఈజీగా నెమ్మదిగా ఆలోచించుకొని రాయొచ్చు. ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం క్వాలిఫై అవ్వడానికి 45% వస్తే చాలని. అందులో రిజర్వేషన్స్కి SC ST వాళ్ళకైతే ఇంకా 35% వస్తే సరిపోద్ది. అంటే దాదాపు 20 marks వస్తే సరిపోద్ది. అంత ఈజీగా ఉంటుంది. ఇంకా మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఇది. ఈ సెలెక్షన్ ఎలా జరుగుతుందంటే, ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళని 1:3కి ఈ ఇంటర్వ్యూకి పిలుస్తారండి, సెలెక్ట్ చేస్తారు. ఒక పోస్ట్కి ముగ్గురిని పిలిచి వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు ఇంటర్వ్యూలలో వైవా ద్వారా. సో వాళ్ళ ఇంటర్వ్యూని అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని మెరిట్ లిస్ట్ చూసి ఎవరికైతే ఎక్కువ మార్క్స్ అండ్ సర్టిఫికేట్లు, స్కిల్స్ ఇవన్నీ బాగుంటాయో వాళ్ళకి జాబ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. సో మనకి ఇంకా ఇందులో అప్లికేషన్కి పెట్టుకోవడానికి మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మనం ఎక్కువగా భయపడాల్సిన పని కూడా లేదు. ఈ ఫీజు విషయానికి ఎగ్జామినేషన్ ఫీజు కూడా చాలా తక్కువనే ఉందండి.
అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మన ఓసీబీసీలకి 600 రూపీస్ ఉంది. అంటే ఈ అప్లికేషన్ ఫీజు ప్రాసెసింగ్ కాకుండా సర్వీస్ ఛార్జెస్ వేరే ఉంటాయండి. అంటే ఎలాగంటే ఇప్పుడు మనం లాగిన్ అవ్వడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ రిజిస్ట్రేషన్ కాకుండా ఈ అప్లికేషన్ ఫీజు అలాగనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 400 రూపీస్ ఉంది. వాళ్ళకి కూడా సర్వీస్ ఛార్జెస్ సపరేట్ ఉంటుందండి. సో మనకి ఒకసారి ఇది అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే ఉంటుందండి ఫీజు. ప్లస్ ఇది ఒకసారి మనం ఫీజు పే చేశాక మళ్ళీ రీఫండ్ అనేది ఉండదు. మెరిట్ లిస్ట్ని బట్టి మనకి ఇప్పుడు ఈ క్యాండిడేట్ని సెలెక్షన్ చేసేది విధానం ఉంటుందండి. సో మీరు తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. నాకు తెలిసి మన అన్నయ్య వాళ్ళు, బాబాయ్ వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు విలేజ్లలో. మీరు వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. లైట్ తీసుకోకండి. ఇంకా ఈ ఎగ్జామినేషన్ అనేది మనకి ఏప్రిల్లో ఖచ్చితంగా ఉంటుందండి. దాదాపు ఇందులో ఈ పోస్టులు వచ్చేసరికి వేకెన్సీస్ వచ్చేసరికి 75 ఉంటాయండి. అందులో మనకి ఓసీకి వచ్చేసి 24 ఇచ్చాడు, బాగానే ఇచ్చాడు. అందులో ఉమెన్స్కి 8 ఇచ్చాడు, ఈడబ్ల్యూఎస్కి 7 ఇచ్చాడు, అందులో ఉమెన్స్కి 2 ఇచ్చాడు, బ్లైండ్లో విజన్ వాళ్ళకి 1 ఇచ్చారు, లోకోమోటర్ డిస్ప్లే వాళ్ళకి 1 ఇచ్చారు, బీసీఏ వాళ్ళకి 5 ఇచ్చారండి. అందులో ఉమెన్స్కి 2 ఇచ్చాడండి. బీసీబీకి 10 ఇచ్చాడు, అందులో ఉమెన్స్కి 4 ఇచ్చారండి. బీసీసీకి 2 ఇచ్చాడండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీసీడీకి మాత్రం 5 ఇచ్చాడు, ఉమెన్స్కి 2 ఇచ్చాడు. బీసీఈకి 4 ఇచ్చారండి, అందులో 1 ఉమెన్కి ఇచ్చాడండి. సో ఈ ఉమెన్స్ దాదాపు అప్లై చేసుకోరేమో అని నేను అనుకుంటున్నాను. ఈ బీసీఈకి 4 ఇచ్చారండి, 1 ఉమెన్కి ఇచ్చాడు. ఎస్సీలకి 11 ఇచ్చాడు, వీళ్ళకి కూడా మంచిగా ఇచ్చాడు. అందులో 3 ఉమెన్స్కి ఇచ్చాడు. ఎస్టీకి 4 ఇచ్చాడు, ఉమెన్స్కి అంటే సేరి సమానం ఇచ్చాడు. టోటల్ 75 పోస్టులు, అందులో 24 ఉమెన్స్కి ఇచ్చాడండి. సో ఇది ఈ ఉమెన్స్ కూడా చాలామందికి అవగాహన ఉండదు. సో మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తే ఎంతోమంది వేకెన్సీస్ కోసం వాళ్ళకి తెలియకుండా వచ్చే అవకాశం ఇది. మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు తప్పకుండా హెల్ప్ చేయండి. ఒకసారి డేట్ చూసుకోండి. అలాగే పే స్కేల్ విషయానికి వస్తే మనకి ఇందులో 19,000 అని ఇచ్చాడు, కానీ అన్ని అలవెన్సెస్ కలుపుకొని మనకు 30,000 వస్తాయండి. దాదాపు 30,000 నుంచి 58,850 రూపాయల వరకు మనకి పే స్కేల్ ఉంటుంది శాలరీ. సో ఇది మంచి శాలరీకి సంబంధించిన నోటిఫికేషన్. తక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి, ఇది తక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తోటి మంచి పే స్కేల్ తోటి ఇచ్చాడండి. దాదాపు దీనికి డిగ్రీ పెట్టినా ఎవరు ఊరుకునే వాళ్ళు కాదు, చాలామంది అప్లికేషన్ చేసుకునే వాళ్ళు దీనికి కదండి. అందుకే చెప్తున్నాను, మీరు చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు దాంట్లో హయ్యర్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీకంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు హెల్ప్ చేయండి. మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.